మృదు స్వభావం, సేవా దృక్పథం, సంక్షేమమే తన శ్వాస. పేద ప్రజలే తన గుండె చప్పుడుగా, ప్రతి ఇంటి బాధను తన బాధగా భావిస్తూ, ఎన్నో సంవత్సరాలుగా ఎలాంటి పదవి ఆశించకుండా నిశ్శబ్దంగా సేవ చేస్తూ ముందుకు వచ్చిన నాయకుడు కుర్ర తిరుపతి. రేషన్ కార్డు సమస్యల నుంచి పేద పిల్లల చదువుల వరకు, ఆరోగ్య సహాయం నుంచి అనాథ కుటుంబాల అండ వరకు, ప్రజాసేవనే మాధవ సేవగా భావిస్తూ ప్రతి క్షణం ప్రజల మధ్యే ఉన్న వ్యక్తి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మళ్లీ మీ ముందుకు వస్తున్నారు. మీ ఆశీస్సుల కోసం, మీ ప్రేమ కోసం. మీ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కరీంనగర్లో మన ఎమ్మెల్యే గారు కమలాకరణ గారు లాంఛనంగా కాళికామాత్ లక్ష్మీ గణపతి టెంపుల్ నుండి లాంఛనంగా ప్రారంభం జరిగింది. అదే ఊపుతోని ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్కే ఓటేద్దామని ప్రతి ఇంట ప్రతి ఒక్క స్కీమ్తోని ఈ పార్టీ అభ్యర్థిగా బలపరిచి గెలిపిస్తానని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. దయచేసి మీ అందరికీ ఒక్కటే చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ తరఫున కుర్ర తిరుపతి అని నేను పోటీ చేస్తున్నా. అందరూ ఇంటింటికి సహకరించి నన్ను గెలిపించాలని అందరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక తట్టెడు మొరం పోసే పరిస్థితి లేదు. ఒక 100 రూపాయల ₹100 వర్క్ చేసే పరిస్థితి లేదు. ఏమున్నా ఫోటోలకు పోజులు ఇచ్చుడు, మీడియాకు పోజులు ఇచ్చుడు, మొత్తం ఉన్నది లేనిది ఉన్నట్టు చేసుడు. పరిపాలన కరీంనగర్లో మొత్తం కుంటుపడింది. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి కరీంనగర్ను మొత్తం నాశనం చేశారు. దయచేసి బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి మేయర్ కైవసం చేసుకునే విధంగా కరీంనగర్ ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మేయర్ అభ్యర్థి కంపల్సరీ మా బీఆర్ఎస్ పార్టీ నుంచే గెలుస్తాడు.